ఓం గంగణపతే నమ ఐం సరస్వతే నమ ద్రాం దత్తాత్రేయాయ నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమో నమ శ్రీరామ జయ రామ జయ జయ రామ రామాయ నమో నమ యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థితా నమస్తస్యై 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 నమో నమ జగన్మాత్రే నమో నమ ఓం శ్రీం బగలాముఖి దేవ్యే నమో నమ యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నేను పాలపర్తి గురునాథ శర్మ జ్యోతిషం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా ఈ యొక్క ఖగోళ శాస్త్రంలో గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా మానవాళి మీద మేషాది ద్వాదశ రాశుల మీద ఎటువంటి ప్రభావం అంతా కూడా చూపిస్తుంది. ప్రధానంగా ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా మాఘమాసం మాస ఫలితాల్లో భాగంగా రవి మార్పు అంతా కూడా ఏ రకంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ప్రభావం చూపిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే గ్రహ గోచారంలో గ్రహస్థితి ఈ రకంగా ఉంది. ప్రధానంగా గోచారీత్యా గ్రహాలన్నీ కూడా ఈ స్థానాలన్నీ కూడా ఉన్నాయన్నమాట. ప్రధానంగా మీనరాశిలో అంతా కూడా శని భగవానుడి సంచారం జరుగుతుంది. ప్రధానంగా చూసుకుంటే ఫిబ్రవరి నెలలో 14వ తారీఖు రోజున రవి మార్పు అంతా కూడా సంభవం జరుగుతుంది. మకర రాశి నుంచి కుంభరాశిలో ఈ యొక్క రవి మార్పు అంతా కూడా సంభవించడం. ప్రధానంగా చూసుకుంటే షష్టగ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది ఈ యొక్క ఫిబ్రవరి నెలలో అంతా కూడా. ప్రధానంగా చూసుకుంటే రాహు, సూర్య భగవానుడు, బుధుడు, శుక్రుడు, అంగారకుడు మరియు చంద్ర భగవానుడితోటి షష్టగ్రహ కూటమి అంతా కూడా సంభవం జరుగుతుంది. ఈ గ్రహస్థితి అంతా కూడా చూసుకుంటే ఈ రకంగా ఉంది. ప్రధానంగా చూసుకుంటే ఇక్కడ బృహస్పతి సంచారం అంతా కూడా మిథున రాశిలో సంచారం జరుగుతుంది. రాహు సంచారం అంతా కూడా కుంభరాశిలో సంచారం జరుగుతుంది. కేతు సంచారం అంతా కూడా చూసుకుంటే సింహరాశి సంచారం జరుగుతుంది. చంద్ర భగవానుడు అంతా కూడా మకర, కుంభ, మీన రాశిలో అంతా కూడా సంచారం జరుగుతుంది. ఈ యొక్క సంచారం అంతా కూడా చూసుకుంటే గోచారీత్యా గ్రహాల యొక్క స్తంభన అంతా కూడా జరుగుతుందన్నమాట. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి రవి మార్పు నుంచి మీకంతా కూడా సూర్యగ్రహ మార్పు నుంచి ఎటువంటి ఫలితాలంతా కూడా ఉంటాయి. ప్రధానంగా అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రధానంగా గ్రహస్తంభనం వల్ల కుంభరాశిలో జరుగుతుంది కాబట్టి ఈ యొక్క కుంభరాశి జాతకులు అప్రమత్తంగా ఉండడం, మీరంతా కూడా నవగ్రహాలకి జపాలు హోమాల కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, శాంతి కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల అనంతమైన పుణ్యప్రాప్తి కలుగుతుంది. అంతా కూడా మీకు పరిహారంగా చెప్పడం జరుగుతుంది. ఈ యొక్క గోచారీత్య ఫలితాలంతా కూడా గ్రహ గోచారాన్ని ఆధారపట్టి మాత్రమే ఉంటాయి. ప్రధానంగా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు మీ జన్మ జాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది కావున ప్రతినిత్యం కూడా మీ జాతకరీత్యా ఉన్న దోషాలకి పరిహారం ఆచరిస్తూనే గోచారీత్య గ్రహదేవతల అనుగ్రహం కోసం గ్రహాలకంతా కూడా నవగ్రహ పూజలు, యజ్ఞాలు, హోమాలంతా కూడా అగ్నికి నవధాన్యాలు సమర్పించడం వల్ల జాతకరీత్యం ఉన్న సకల గ్రహదోష నివారణ కలగడానికి ఆస్కారం ఉంటుంది. మీ జన్మజాతకం అంతా కూడా సంపూర్ణంగా విశ్లేషణ చేసి మీకు పరిష్కారం చెప్పడం జరుగుతుంది. మీ జన్మజాతకంలో ఎటువంటి సందేహాలున్నా, జ్యోతిష్ సంబంధమైన సందేహాలున్నా మమ్మల్ని సంప్రదించి మా యొక్క అపాయింట్మెంట్ తీసుకొని మీరంతా కూడా ఈ జ్యోతిష విశేషాలంతా కూడా తెలుసుకొని మీరంతా కూడా జాతకరీత్యం ఉన్న పరిహారం అంతా కూడా ఆచరించడం వల్ల సర్వ ప్రతిబంధకాలంతా కూడా తిరిగి అష్టైశ్వర్యాలు ప్రాప్తించడానికి మీకంతా కూడా ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా మహాలక్ష్మి అనుగ్రహం వల్ల మీకంతా కూడా సర్వగ్రహ దోష నివారణ అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ ఆరాధన చేసుకోవడం వల్ల శ్రేష్టమైన ఫలితాలు పొందడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా ఇక్కడ చూసుకుంటే సూర్యనారాయణ స్వామి ఆరాధన వల్ల జాతకరీత్యం ఉన్న సర్వగ్రహ దోష నివారణ జరగడానికి ఆస్కారం ఉంటుంది. అందరూ కూడా మేషాది ద్వాదశ రాశి వాళ్ళు సూర్యనారాయణ స్వామి ఆరాధన చేయడం వల్ల సర్వగ్రహ దోష నివారణ కలుగుతుంది. ఓం సూర్యాయ నమ, అర్కాయ నమ, మిత్రాయ నమ, భానవే నమ, పూషాయ నమ, మార్తాండాయ నమ, ప్రచండ తేజాయ నమ, సర్వలోక పితామహాయ నమ, ఆదిత్యాయ నమ, భానవే నమ, ఆరోగ్యకర్తే నమ, సవిత్ర సూర్యనారాయణ స్వామిని నమో నమ నినామాలతోటి ప్రతినిత్యం కూడా సూర్యనారాయణ స్వామికి అంతా కూడా నమస్కారాలు చేసుకోవడం, అర్ఘ్య ప్రదానం చేయడం వల్ల, విల్లం పరవాణాన్నంతా కూడా స్వామివారికి నివేదన చేయడం వల్ల జాతకరీత్యం ఉన్న సర్వగ్రహ దోష నివారణ జరుగుతుంది. తద్వారా అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఉద్యోగుల్లో మార్పు జరగడానికి ఆస్కారం ఉంటుంది. విద్యలో ఉత్తమైన ఉత్తీర్ణత కలగడానికి ఆస్కారం ఉంటుంది. కావున మీకంతా కూడా అష్టైశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి ఈ గ్రహగోచారం పద్ధతిలో అంతా కూడా ఎటువంటి గ్రహాలంతా కూడా అనుకూలతంగా ఉన్నాయి. ప్రధానంగా షష్టగ్రహ కూటమి ప్రభావం అంతా కూడా ఈ రకంగా ఉంటుంది. సంపూర్ణంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. మీరంతా కూడా పరిష్కారం ఆచరించండి. తద్వారా మీకంతా కూడా ఆనందమైన జీవితం జీవించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే గోమాత సేవ చేయడం వల్ల అఖండమైన రాజ్యోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవలో భాగంగా పచ్చిక తెలగపిండి గ్రాసాన్ని గోమాతకి తరచుగా నివేదన చేయడం వల్ల
గోమాతకి ప్రదక్షిణలు ఆచరించడం వల్ల అఖండమైన అంతమైన ఐశ్వర్య ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. బృహస్పతి మార్పు అంతా కూడా ఈ సంవత్సరంలో జరుగుతుంది. జూన్ 1 తారీఖు తర్వాత ఉచ్చస్థానంలో బృహస్పతి మార్పు వల్ల మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి అఖండ రాజయోగం కలగడానికి ఈ గ్రహాలంతా కూడా అనుకూలతగా ఉంటుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. కన్యారాశి జాతకులకి ఫిబ్రవరి నెల మాస ఫలితాల భాగంగా గోచారిత్య రవి మార్పు వల్ల ఎటువంటి గ్రహ దోషాలంతా కూడా ఉన్నాయి. ప్రధానంగా గ్రహదేవతల అనుగ్రహం వల్ల మీకంతా కూడా ధనాదాయం పెరగడానికి ఎటువంటి గ్రహ దోషాలంతా కూడా పరిష్కారం ఆచరించాలి అంతా కూడా మీకు విశ్లేషణ చేయడం జరుగుతుంది. రవి మార్పు అంతా కూడా కుంభరాశిలో ఫిబ్రవరి 14వ తారీఖు రోజునంతా కూడా సంభవిస్తుంది. ప్రధానంగా షష్టగ్రహ కూటమి అంతా కూడా సంభవిస్తుంది. గ్రహాల యొక్క సంయోగం అని చెప్పడం జరుగుతుంది. ప్రధానంగా గ్రహ స్తంభన అనేది పరిస్థితి కలుగుతుందన్నమాట. ఇక్కడ చూసుకుంటే శని భగవానుడు అంతా కూడా మీనరాశిలో సంచారం చేస్తున్నారు. కన్యారాశి జాతకాలంతా కూడా చూసుకుంటే సప్తమ స్థాన శని దోషం అనేది కొంచెం అంతా కూడా దోషకారిగా ఉండడం జరుగుతుంది. ప్రధానంగా రాశినంతా కూడా వీక్షణ సప్తమ వీక్షణ అంతా జరుగుతుంది కాబట్టి మీకంతా కూడా శ్రమతో కూడిన సంపాదన పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ సూర్య భగవానుడు అంతా కూడా కుంభరాశిలో సంచారం చేయడం వల్ల షష్ఠస్థానంలో అంతా కూడా సంచారం చేయడం వల్ల స్వల్పంగా అప్పులు చేసే బాధలు కలగడం కానీ రుణ బాధలంతా కూడా తీరడానికి ప్రయత్నాలు చేసుకుంటే శ్రమాతకంగా ఉండడానికి కానీ జరుగుతూ ఉంటుంది. ప్రధానంగా రోగ కారకత్వాలంతా కూడా స్వల్పంగా అనారోగ్య సూచన అంతా కూడా జరగడానికి ఆస్కారం ఉంటుంది. శిరోభారం కానీ ప్రధానంగా చూసుకుంటే ఫీవర్ రావడం కానీ విష జ్వరాలు రావడం కానీ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి. దాని నుంచి బయటపడడానికి మృత్యుంజయ హోమాన్ని ఆచరించుకోవడం, పరమేశ్వరుడికి అంతా కూడా భస్మాభిషేకం చేయించడం వల్ల, సూర్య ఆరాధన చేయడం వల్ల సర్వగ్రహదోష నివారణ జరిగి మీకంతా ఇక్కడ శరీరం సంపూర్ణ ఆరోగ్యం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఓం సూర్యాయ నమ, అర్కాయ నమ, మిత్రాయ నమ, భానువే నమ, పూషాయ నమ, మార్తాండాయ నమ, ప్రచండ త్రీసే నమ, సర్వలోక పితామహాయ నమ, ఆదిత్యాయ నమ నామాలతోటి ప్రతినిత్యం కూడా సూర్యనారాయణ స్వామి వారికి అంతా కూడా నమస్కారాలు ఆచరించండి. సూర్య నమస్కారాలు చేయండి, అర్ఘ్యప్రదానం ఆచరించండి. తద్వారా సూర్యనారాయణ స్వామి ప్రీతికరంగా గోధుమల దానం చేయడం వల్ల బ్రాహ్మణత్వం అంతా కూడా సంపూర్ణ శరీర ఆరోగ్యం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమ నామాన్ని అంతా కూడా జపాన్ని ఆచరించుకోవడం వల్ల దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం కలుగుతుంది. దత్తాత్రేయాయ స్మరణ మాత్రైన సంతుష్టాయ నమ నామాన్ని ప్రతినిత్యం కూడా జపాన్ని ఆచరించండి. దత్తాత్రేయ స్వామి వారి అనుగ్రహం కోసం దత్తాత్రేయ చరిత్రనంతా కూడా పారాయణం ఆచరించండి. తద్వారా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఫిబ్రవరి 14, 15, 16, 18, 24 తారీఖులు అంతా కూడా ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ఆశించినంత లాభాలంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ఆకస్మిక ధనయోగ ప్రాప్తి కోసం ప్రయత్నించడం కూడా మహాలక్ష్మీదేవికి అంతా కూడా ప్రీతికరంగా అమ్మవారికి తమలపాకు ప్రధానంగా తామర పూలతోటి మరియు ఈ యొక్క అమ్మవారికి అంతా కూడా గూఢోపహారాన్ని అంతా కూడా నివేదన చేయడం, గూడాన్న ప్రీతమానసాయ నమః బెల్లం పరవాణాన్ని నివేదన చేయడం వల్ల, ఆవు పాలు చేసిన బెల్లం పరవాణాన్ని నివేదన చేయడం వల్ల ప్రతి శుక్రవారం రోజున మీరంతా కూడా సహస్రనామార్చన చేసుకొని తామర పూలతో కానీ తులసి దళాలతో కానీ సహస్రనామాన్ని అర్చించడం వల్ల మహాలక్ష్మి కటాక్షం అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. అష్టైశ్వర ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ కన్యారాశి జాతకులకంతా కూడా శుక్రుడు యోగకరంగా ఉన్నాడు. ప్రధానంగా బృహస్పతి యోగకరంగా ఉన్నారు. తద్వారా మీకంతా కూడా రాజయోగ ప్రాప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఇక్కడ స్వల్పంగా శనీశ్వరుడు దోషకారిగా ఉన్నారు కావున శని భగవానుడికి ప్రీతికరంగా తైలాభిషేకం చేసుకొని తిలదానం చేయడం వల్ల ఈ యొక్క సప్తమ వీక్షణ దోషణ అంతా కూడా పోవడానికి ఆస్కారం ఉంటుంది. దృష్టి దోషం అంతా కూడా పోవడానికి ఆస్కారం ఉంటుంది. కావున గోచారిత్య ఈ యొక్క శనిగ్రహ దృష్టి దోష నివారణార్థం అనే సంకల్పంతో వీక్షణ దుర్దోష నివారణార్థం అనే సంకల్పంతో మీరంతా కూడా రాశిని చూడడం వల్ల స్వల్పంగా దోషకారిగా ఉంటారు. కాబట్టి ఈ యొక్క దోష నివారణం అంతా కూడా ఆచరించుకోవడం వల్ల ధనధాన్యాది సంతృప్తి కలగడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవని ఆచరించండి. గోమాత సేవలో భాగంగా ప్రతినిత్యం కూడా గోమాతకంతా కూడా పచ్చిక తెలకపిండి గ్రాసాన్ని మీ చేతితో సమర్పించడం వల్ల ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా అగ్నికి నవధాన్యాలు సమర్పిస్తూ ఉండాలి. నవగ్రహ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ధనాదాయం పెరగడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాత్రే నమః.